ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనలో 6గురు మరణించగా 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మినీ లారీ కావేరీ ట్రావెల్స్ బస్సుని ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న ముందు ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో ముందున్న లారీ అదే సమయంలో ఎదురుగా బస్సును ఢీకొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో మరణించారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్, మరో 3 ప్యాసింజర్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెన్నై వైపు వెడుతున్న 2 లారీలు ఒకదానికొకటి ఢీకొట్టుకుని ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనగా ఈ ఘటన జరగడంతో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.